నిన్న నా బర్త్‌డే అని చెప్పి నేను గిఫ్ట్ మీకు పెడుతున్నాను అని చెప్పాను కదా! నా క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తే కామెంట్‌లో ఆ లక్కీ విన్నర్ ఎవరో నేను ఇది చూపిస్తున్నాను చూడండి గిఫ్ట్. ఆ గిఫ్ట్ తర్వాత నేను చెప్తాను వాళ్ళ నేము. చూడండి బ్యాంగిల్స్ వచ్చేసి 600 అండి. ఇవి మీకు ఫ్రీగా అయితే మీకొస్తున్నాయి. ఆన్సర్ చెప్పినందుకు మాత్రమే. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ మీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. ఆ లక్కీ విన్నర్ ఎవరో మీకు నేమ్ కూడా చెప్తాను. చూడండి ఇది వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు కామెంట్ చేయండి. నేను నా వాట్సాప్ నంబర్ అయితే మీకిస్తాను. అప్పుడు ఆ వాట్సాప్ నంబర్‌కి మీ అడ్రెస్ పెట్టండి. ఆ అడ్రెస్‌కి నేను ఈ గిఫ్ట్ అయితే మీకు ప్యాక్ చేసి కొరియర్ పంపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరు విన్నరు అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు కదా! నేను ఊరికే చెప్తున్నానని చెప్పి గిఫ్ట్ ఇవ్వననుకున్నారేమో! ఎవరు తక్కువ పెట్టరు మెసేజెస్ కూడా. సో, ఇప్పుడు చిన్ని బుజ్జి అనని ఉన్నారు కదా! ఎవరో అకౌంటు. వాళ్ళకి ఈ గిఫ్ట్ అయితే పంపిస్తాను. వాళ్ళే విన్నరు. వాళ్ళైతే కరెక్ట్‌గా మెసేజ్ చేశారు. 20 పెట్టారు లిస్ట్‌లో. కరెక్ట్‌గా ఎన్నైనా గానీ ఒకటి మిస్ అయినా 20 అయితే కరెక్ట్‌గా మెసేజ్ చేశారు. ఈ గిఫ్ట్ అయితే వాళ్ళకి పంపిస్తున్నాను. వాళ్ళు నాకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్ లింకు. అది ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఈరోజు డే 2 కదా! డే 2లో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! ఫినిషింగ్ నీట్‌గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి హుక్స్, ఫ్రంటు క్రాస్ బెల్ట్ అంతా చూడండి. ఇంకా సర్ప్రైజ్ ఉంది. మిడిల్‌లో చెప్తాను. నిన్న మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో క్లియర్‌గా చూపిచ్చాను కదా! ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఇది లైనింగ్ నిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా! మెజర్‌మెంట్స్ ప్రకారము. ఇప్పుడు మీకు వెల్వెట్ క్లాత్ ఉంది గదా! ఈ వెల్వెట్ క్లాత్‌తో మీకు ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైపింగ్ లేకుండా, హెమ్మింగ్ లేకుండా మీకు ఏమి తేడాగా కనిపించకుండా స్టిచ్చింగ్ చేసినా కూడా అన్ని స్టిచ్చింగ్ చేశారు సేమ్. అలాగే ఇది కూడా మీకు కొంచెం డిఫరెంట్‌గా చూపించాలి గదా! నార్మల్‌గా అయితే అందరికీ అర్థమవుతుంది. మీకు ఇది కూడా అంతే ఈజీగా అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. వెల్వెట్ క్లాత్‌తో లేదా నార్మల్ బ్లౌజ్ కానీ ఇలాగే స్టిచ్చింగ్ జేసుకోవచ్చు మీరు కూడా. చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా నిన్న. ఆ లైనింగ్ క్లాత్‌నే దీని పైన పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలనమాట. మన మెజర్‌మెంట్సే. సేమ్ మన మెజర్‌మెంట్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఆ లైనింగ్‌ని దీని పైన పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. చూడండి ఇలా మీరు బ్లౌజ్ పీస్ ఏమైనా తీసుకుంటారు గదా! దాని పైన ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కట్ చేసుకోండి. కొద్దిగా ఎక్స్‌ట్రా ఉన్నా గూడా మనము జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా అయినా కట్ చేసుకోండి ఎక్స్‌ట్రానే. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ తీసుకున్నాను. నెక్ క్లాతు.
ఇలా పైకేసుకునేసి దీనిపైన లైనింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. చూడండి ఇలా లైనింగ్ వేసుకోండి. నీట్‌గా వేసుకోండి లైనింగు. ఇలా నీట్‌గా లైనింగ్ వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ జేసుకుందాం. మీకేదైనా అర్థం కాకుండా ఉన్నా, ఇంకేమైనా మీకు లైటింగు అలా కావాలన్నా, ఇంకేమైనా మీకు ఇంకా క్లియర్‌గా చూపిచ్చాలన్నా కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకేదైనా అర్థం కాకుండా ఉంటే. ఇలా రౌండ్‌కి స్టిచ్చింగ్ జేసుకునేసి, ఇలా క్లాత్ రివర్స్ చేసుకొని, ఇప్పుడు పైన స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇలా క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చుట్టూరా స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు లైనింగ్‌ని ఇలా జాయింట్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా హోల్డింగ్ జేసుకునేసి, ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనం తీసుకుందాము 14 ఇంచెస్ తీసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి హాఫ్ ఇంచు వదిలేసేయండి. మీకు ఆ హాఫ్ ఇంచు హోల్డింగ్ చేయడానికి. ఎందుకంటే బ్లౌజు ఈ లెంత్‌కి హోల్డింగ్ చేసుకుంటే మనం కింద సైడు హెమ్మింగ్ చేస్తాం గదా! అందుకోసము లూజ్ స్టిచ్ ఏసుకోవాలి. మీరు లూజ్ స్టిచ్ ఏసుకోవాలి. అంటే 3 పైన 4 అలా లూజ్ స్టిచ్ ఏసుకోండి. మీకు దూరం దూరం కుట్టు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లాత్‌ని మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాము. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా ఇప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. చూడండి స్టిచ్చింగ్ చేసేసి ఇలా రివర్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకునేసేయండి. ఇలా లైనింగ్ జాయింట్ చేసేసిన తర్వాత చుట్టూరా కట్ చేసుకునేసేయండి. అంతే ఈజీగా 2 సైడ్స్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకునేసేయండి.
ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా అలాగే సేమ్ మీరు జాయింట్ చేసేసి రివర్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసి కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే మీరు జాయింట్ చేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. నేను వెనక్కి ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ వెళ్ళిపోతుంది. సో, నేను ఇక్కడ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్‌ని. ఇలా జాయిన్ చేసుకునేసి ఎక్స్ట్రా కట్ చేసుకునేసి రివర్స్ తిప్పించుకోండి. లైనింగ్‌ని ఇలా రివర్స్ తిప్పించుకునేసి నీట్‌గా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి ఈ సైడు. సేమ్ ఇలాగే ఇంకో స్లీవ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! మీకు క్లారిటీగా అర్థమవుతుంది గదా! బిగినర్స్‌కి. చాలా ఈజీగా మీరు ఇంట్లో ఉండే ఇలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు.
ఇదిగోండి స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది వచ్చి మీరు స్లీవ్స్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అండ్ చెస్ట్ దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. హుక్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. నేను ఏమన్నా మాట్లాడాలంటే మీరు కామెంట్‌లో అడగండి. నేను మాట్లాడుతూనే ఉండాలి అనంటే మీకు గూడా అర్థం కాదు. డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ మాట్లాడకున్నా. మీకు ఎక్కడ మాట్లాడాలో పాయింట్ అక్కడ మాట్లాడుతున్నాను. చూడండి. ఇలా క్రాస్ బెల్ట్‌ని జాయింట్ చేసుకునేసి రివర్స్ తిప్పుకొనేసి స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ 2 సైడ్స్ అలాగే అన్నమాట. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు సెంటర్‌కి ఇలా హోల్డింగ్ చేసుకునేసి ఇక్కడ మీరు కచ్చా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ పట్టి ఉంది గదా. ఇక్కడ ఇలా హాఫ్‌కి హోల్డింగ్ చేసుకునేసి ఇలా హోల్డింగ్ నీట్‌గా చేసుకోండి. 2 క్లాత్‌లు ఉంటాయి గదా. కరెక్ట్‌గా రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు రెండిటికి సెంటర్‌లో ఇలా హోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనికి మధ్యలో మూడిటికి సమానంగా గ్యాప్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇలా. ఎలా వచ్చిందో చూడండి. ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇంకోటి గూడా అంతే. ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి మీకేమన్నా అర్థం కాకుండా ఉంటే అడగండి. అప్పుడే మనము క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. పక్కన పెట్టుకున్నాము. దీన్ని మార్కేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాము. 3 ఇంచెస్ వేస్తున్నాను హుక్స్ పట్టి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ వేసుకుంటున్నా. క్రాస్‌గా వేసుకోవాలి. సో, అలా
2 ఇంచెస్ 3 ఇంచెస్ వేసుకున్నా. ఇలా క్రాస్‌గా లైన్ వేసుకునేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేసేయండి. సేమ్ ఈ క్రాస్ బెల్ట్‌ను ఎలా కట్ చేశారో దీని మెజర్‌మెంట్‌కి ఇంకో క్రాస్ బెల్ట్ గూడా కట్ చేసుకునేసేయండి దీన్ని పెట్టేసి. ఇలా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు జాయింట్ చేసుకుంటారు గదా! జాయింట్ దగ్గర మీకు స్టిచెస్ కనిపియకున్నా లోపలికెళ్ళేలాగా క్లాత్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను క్లియర్‌గా చూడండి. లైనింగ్‌ని, బ్లౌజ్ క్లాత్‌ని ఇలా సెపరేట్ తీసుకునేసి ఇలా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్‌ని 3 లేయర్స్‌గా ఉంటుంది గదా! పైకి తీసుకునేసేయండి ఒక లేయర్‌ని. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకుందాము. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి చెప్తాను. మధ్యలో ఏమైనా మాట్లాడుతూ ఉంటే మీరే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారని చెప్పి క్లియర్‌గా నేను చూపిచ్చాలి అనని చెప్పి మధ్యలో ఏం మాట్లాడలేదు ఎక్కువ. పాయింట్స్ దగ్గర మీకు మాట్లాడుతున్నాను అర్థమయ్యేలాగా. చూసుకుంటారు మీరు కూడా అని. చూడండి. ఇప్పుడు ఇలా వేసాం కదా! ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి. ఇలా హోల్డింగ్ జేసుకోండి. సెంటర్‌లో క్లాత్‌ని ఇలా హోల్డింగ్ జేసుకునేసి చుట్టేసేయండి. బాగా చుట్టేసి ఇలా సెంటర్‌కి తీసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది గదా! ఈ లైనింగ్ క్లాత్‌కి, ఈ క్లాత్‌కి జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ చుట్టేసారు గదా! అది స్టిచెస్‌లో పడకున్నా నీట్‌గా జేసుకోండి. ఇలా చేసుకునిన తర్వాత ఇప్పుడు చుట్టేసిన క్లాత్‌నొచ్చేసి ఓపెన్ జేసుకుందాం. ఈ సెంటర్‌లో నుంచి ఓపెన్ జేసి బయటికి తీసేయండి. చూడండి. ఇలా తీసేసాక ఫినిషింగ్ నీట్‌గా వచ్చేసుంటుంది చూడండి. లోపల సైడు జాయింట్ గూడా కనిపిచ్చదు. మీకు నీట్‌గా వచ్చేసుంటుంది. లోపల జాయింటు, స్టిచెస్సు అవంతా ఏమి కనిపిచ్చవు. లోపలికెళ్ళిపోతాయన్నమాట స్టిచెస్ అంతా. సేమ్ ఇలాగే ఇంకో క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ జేసుకోండి. మీకు ఇప్పుడేం జూపిస్తానంటే హుక్స్ పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలో చూపిస్తాను. హుక్సెస్ ఒచ్చి మీరు మిషన్‌తోనే ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలి హ్యాండ్‌తో కాకుండా అనని మీకు చూపిస్తాను. చూడండి క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఇది కాజా పట్టి ఇలా లోపల సైడ్ నుంచి క్లాత్ స్టిచ్చింగ్ జేసుకోవాలి జాయింట్. పైకి తీసుకొనేసి స్టిచ్చింగ్ జేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా లోపలికి హోల్డింగ్ జేసుకొని స్టిచ్చింగ్ జేసుకోండి. లోపలికంటే ఇలా పైకొస్తుందనమాట. సగం మాత్రమే. పైకి సగానికి హోల్డింగ్ జేసుకునేసి ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. క్లాత్‌ని ఇలా మడుచుకోండి లోపలికి. చూడండి ఇలా లోపలికి క్లాత్‌ని ఇలా మడుచుకునేసి స్టిచ్చింగ్ జేసుకోండి.
ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి మీకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు జాయింట్ ఆల్రెడీ తెలుసు కదా ఎలా చేసుకోవాలని. ఇలాగే జాయిన్ చేసుకునేసేయండి. కెమెరా మీకు కరెక్ట్‌గా కనిపించకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. మీకు ఎలా కనిపిస్తుందో, ఎలా పెట్టాలో అనని చెప్పి నేను ఆ సైడే పెడతాను. సేమ్ అలాగే హోల్డింగ్ చేసుకునేసి మీరు క్లాత్‌ని రివర్స్ తీసుకుంటే మీకు స్టిచెస్ కనిపియవు లోపల సైడు. నీట్‌గా వచ్చేస్తుంది ఫినిషింగ్. మీకు లాస్ట్‌లో అది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఫినిషింగ్ వచ్చింది అనని చెప్పి. మీకు ఉక్సులు మిషన్‌తోనే స్టిచ్చింగ్ చేసుకునేది చాలా బెటర్ అండి. అసలు సైడ్‌కి గూడా కదలవు. ఫినిషింగ్ నీట్‌గా ఉంటాయి. మీకు హ్యాండ్ వర్క్ గూడా ఉండదనమాట. దీంట్లో సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు 2 క్లాతులుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకోండి. అందులో ఒక పీస్ తీసుకునేసి హాఫ్‌కి హోల్డింగ్ చేసుకునేసి ఇలా జాయింట్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మార్క్ ఏసుకోండి కరెక్ట్‌గా. ఇలా సెంటర్‌కి హోల్డింగ్ చేసుకునేసి సెంటర్‌లో మార్క్ ఏసుకోండి. మీకు కరెక్ట్‌గా తెలుస్తుందనమాట. ఇంకా సెంటర్‌లో దానికి సెంటరు, దీనికి సెంటర్‌లో హుక్స్‌లేసుకోవడానికి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకున్నారు గదా. ఇలా సెంటర్‌కి ఇలా హోల్డింగ్ చేసుకునేసి చూసుకోండి. మీకు కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అని. ఇలా సెంటర్‌కి ఆ సైడు, ఈ సైడు ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని. ఇలా మడుచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్‌ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన జాయిన్ చేసుకోవాలి. హుక్స్‌లొచ్చేసి నేను డబుల్ హుక్స్ వేస్తాననమాట. నీట్‌గా ఉంటుందని చెప్పి. అంటే గట్టిగా ఉంటాయి గదా హుక్స్‌లు గూడా. డబుల్ హుక్స్ ఏస్తాను. చూడండి ఇలా లోపలికి పెట్టుకోండి. హుక్స్ ఇలా లోపలికొచ్చేలాగా ఇలా వేసుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు దానిపైన ఆ సైడు, ఈ సైడు స్టిచ్చింగ్ జేసుకోవాలి. మీకు కెమెరా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తాందా మీకు? ఇప్పుడు హుక్స్ ఎలా పెట్టాలి? ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలి? ఆ సైడు, ఈ సైడు చూపిస్తాను చూడండి.
ఇలా హుక్స్ పెట్టుకునేసి ఈ సైడ్ రఫ్ చేసుకోండి. ఈ హుక్స్‌కి ఆ సైడు, ఈ సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోండి. ఇది పాదం ఉంది కదా! ఈ పాదంని కొద్దిగా లైట్‌గా పైకి లేపుకొని కింద కాలు దగ్గర హ్యాండిల్‌తో ఇలా రఫ్ చేసుకోండి. ఎనికి, ముందరికి ఇలా రఫ్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఈ సైడ్‌కి తీసుకునేసి, ఈ సైడ్ తీసుకున్న తర్వాత ఈ సైడ్ రఫ్ చేసుకోండి. హుక్స్ ఉంది కదా! ఆ హుక్స్‌కి ఆ సైడు, ఈ సైడు రఫ్ చేసుకోవాలి. నీట్‌గా ఇలా. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇప్పుడు ఇలాగే కిందకి స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళి, ఇంకో హుక్స్ అలాగే పెట్టి స్టిచ్ చేసుకోండి. కొద్దిగా రఫ్ చేసుకునేసేయండి. తర్వాత హుక్స్ పెట్టేసి ఈ సైడ్‌కి తీసుకొని రఫ్ రఫ్ చేసుకోండి. పాదము ఒక సైడ్‌దే ఉండాలి. 2 సైడ్స్ కాకుండా పాదం ఒక సైడ్‌ది వేసుకోండి. సింగిల్ పాదం ఉంటది గదా! అలాంటిది తెచ్చుకోండి. చూడండి నాదెలా ఉందో అలాంటిది తెచ్చుకోండి మీరు కూడా. ఇప్పుడు ఈ సైడు రఫ్ చేసుకునేసేయండి. నెక్స్ట్ హుక్స్ కూడా అంతే. ఈజీగా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకునేయచ్చు. మిషన్‌తోనే హుక్స్‌లు. చాలా నీట్‌గా ఉంటది. ఫినిషింగ్ కూడా మీకు చాలా బావుంటుంది. మొత్తం ఫుల్‌గా అయిపోయాక చూడండి ఒకసారి. ఫినిషింగ్ ఎంత బావుంటుందో నీట్‌గా. మీకు మళ్ళీ థ్రెడ్‌తో టైం వేస్ట్ కాదు. నీట్‌గా అయితే మిషన్‌తో చేసుకునేయచ్చు. ఒక పాదం ఉంటే చాలు. ఇంకా దాంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ చేసుకునేసి తర్వాత హుక్స్ పెట్టుకోండి ఇంకోటి. మీకు ఆ హుక్స్ అడ్డు రాకుండా ఉంటది. ఇలా లోపలికి పెట్టుకునేసి, ఈ సైడ్‌కి తీసుకొనేసి, ఆ సైడు రఫ్ చేసుకునేసేయండి. అంతే. చాలా ఈజీగా మీరు ఇలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్‌గా. ఇలాంటి ఇంట్రెస్ట్‌గా ఇంగా ఫినిషింగ్ నీట్‌గా, ఇంగా కొద్దిగా డిజైన్స్, ఫ్రాక్స్ అన్నీ మీకు క్లియర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లలో డిఫరెంట్ ఫ్రాక్స్ డైలీ ఒక కొత్త కొత్త ఫ్రాక్స్ గూడా స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. కాకపోతే మీరు ఈ 30 డేసు నీట్‌గా నేర్చుకొనిస్తే టైలరింగు నాకు హ్యాపీగుంటది. ఎంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి కింద. మేము నేర్చుకుంటున్నాము మీ క్లాసెస్ చూసి అనని చెప్పి. ఇంకోటి ఈ హుక్స్ ఎవరైతే స్టిచ్చింగ్ చేశారో ఇలా ఈ వీడియో చూసి వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి కామెంట్‌లో మీరు చేసిన వీడియో నాకు పెట్టాలి. మీరు స్టిచ్చింగ్ చేసి ఇలా ట్రై చేసిన వాళ్ళు. ఈ కింద కామెంట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి అందులో నాకు వీడియో పెడితే దీని పైన ఒక గిఫ్ట్ ఉంటుంది పీడీఎఫ్‌లో పెట్టండి. ఎవరెవరు ఇవంతా ట్రై చేశారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు తెలియనివి నేనేం చెప్పించాలో అది అడగండి. నేను వీడియోస్ చేస్తాను. రోజుకొక డిఫరెంట్‌గా మీకు నేర్పించాలి అనుకుంటున్నాను. వచ్చే వీడియోసుల్లో ఇంగా కొద్దిగా లైటింగ్స్ మీకు వేస్తాను. లైటింగ్స్ ఎక్కువ కనపడి, ఇంకా క్లియర్‌గా కనిపించేటట్లు. చూడండి ఇప్పుడు ఫినిషింగ్ ఎలా వచ్చిందని చెప్పి మీకే అర్థమైతది. ఫైనల్ లుక్స్ గూడా అయిపోయింది గదా! ఇప్పుడు చూడండి లాస్ట్‌లో జాయిన్ చేసుకోవాలి హోల్డింగ్ జేసి. ఇలా కొద్దిగా స్పేస్ వదిలేసి హోల్డింగ్ జేసుకోండి లోపలికి. చూడండి.
హుక్స్ ఎంత నీట్‌గా ఫినిషింగ్ నీట్‌గా వచ్చేసాయో చూడండి. ఇది మనము ఆ సైడ్‌కి తీసుకునేటప్పుడు దారము పడుతుంది గదా! ఆ థ్రెడ్‌ని ఏమన్నా ఉంటే కట్ చేసుకునేసేయండి. చూడండి ఎంత లాగినా ఎంత టైట్ ఉన్నదో. లూజ్ ఏమన్నా పోతాందేమో. నీట్‌గా వస్తది కదా! చాలా బావుంటది. మీకు ఫినిషింగ్ గూడా థ్రెడ్ కాకుండా నీట్‌గా వస్తది. ఇలా హుక్స్ ఏసుకోండి. ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకునేసి జాయింట్ చేసుకునేసేయండి. అంతే ఫైనల్‌గా అయిపోతుందనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్లౌజు ఎలా జాయింట్ చేసుకోవాలి నీట్‌గా మీకు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కూర్చునేలాగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో ఈ హుక్స్ పట్టి మీకు నీట్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చాను కదా! మీకిది యూజ్‌ఫుల్ అయిందా లేదా అనని చెప్పి కింద నాకు ఒక కామెంట్ చేయండి. ఈ హుక్స్ ఎలా పెట్టాలో చూపిచ్చాను గదా! మీరు యూజ్‌ఫుల్ అయిందా లేదా మీకు అనని జెప్పి ఒక కామెంట్ చేయండి. లైక్ చేయండి తప్పకుండా వీడియో అయితే. ఇంగా కొద్దిమందికి రీచ్ అవుతది. వాళ్ళు గూడా నేర్చుకోవాలి అనుకుంటారు గదా! వాళ్ళు చూస్తారనమాట. ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితది. సో, అందుకే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ జేసుకోండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడొచ్చేసి ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి. హుక్స్ చూడండి. ఫినిషింగ్ ఎలా వచ్చిందో నీట్‌గా వచ్చింది గదా! ఫ్రంట్ సైడు చూడండి హుక్స్ చాలా నీట్‌గా అయితే వచ్చేసింది ఫినిషింగు. ఇలా లోపలికెళ్ళిపోతాయన్నమాట హుక్స్ అంతా. చూడండి బ్యాక్ సైడ్ క్రాస్ బెల్ట్ గూడా ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. హుక్స్ పట్టి, క్రాస్ బెల్ట్ నీట్‌గా అయితే వచ్చేసాయి గదా! మీరు ట్రై చేయండి. కామెంట్‌లో ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్‌లో. చూడండి ఫినిషింగు బాగొచ్చిందా లేదా? సూపర్ గదా! మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ జేసేసి కస్టమర్స్‌కి ఎవరికైనా మీరు స్టిచ్చింగ్ జేసిస్తే అమౌంట్ మీరు అడగొచ్చు గదా! ఇంట్లో ఉంటే మీరు ఎర్న్ జేసుకోవచ్చు గదా! నేను ఫినిషింగ్ నీట్‌గా ఇస్తాననో, స్టిచ్చింగ్ జేస్తాననో అని చెప్పి మీరు అడగొచ్చు. సో, థాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బాయ్.